కొన్ని కాంబినేషన్లో సినిమా వస్తుందన్నప్పుడు ఒక రకమైనటువంటి అంచనాలు ఉంటాయి. అందుకు కారణం వెరీ సింపుల్. వీరి కాంబినేషన్లో అంతకుముందు వచ్చినటువంటి సినిమా సాధించిన సక్సెసే ఈ ఎక్స్పెక్టేషన్స్కి కారణమవుద్ది. అలా విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ డైరెక్ట్ చేసినటువంటి గీత గోవిందం అప్పట్లో ఒక సెన్సేషనల్ హిట్గా నిలిచింది. విజయ్ దేవరకొండ కెరీర్లో ఒక బెస్ట్ మూవీగా కూడా ఆ సినిమా మనకి గీత గోవిందం అనే సినిమా నిలిచిపోతూ ఉంటుంది. అంచేత వీళ్ళ కాంబినేషన్లో మరోసారి సినిమా వస్తుందన్నప్పుడు అది కూడా విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈ టైంలో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సెన్సిబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. దీన్ని మరింత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు చాలా అగ్రెసివ్ ప్రమోషన్స్ చేశాడు. ఆ ప్రమోషన్స్ వల్ల కూడా ఈ సినిమా మీద జనాలు ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ను ద ఫ్యామిలీ స్టార్ మూవీ అందుకుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ముందు నుంచి ఈ సినిమాని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డాడు దిల్ రాజు. ఎందుకంటే ఇది 70% లవ్ స్టోరీ, 30% ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ స్టోరీ ఉంటుందని చెప్పాడు. బట్ ఆ లవ్ స్టోరీ కూడా ఈ కంప్లీట్ ఫ్యామిలీ కథకి ముడిపడి ఉండడం అనేది ఇందులో పెద్ద ఒక కాన్ఫ్లిక్ట్ లాగా అనుకున్నాడు దర్శకుడు. కాకపోతే ఆ కాన్ఫ్లిక్ట్ ఎలివేట్ అయిందా లేదా అనేది కొంత ఫైనల్గా తెలుస్తుంది. సింపుల్గా కథ ఏంటంటే, గోవర్ధన్ అనే ఒక కుర్రాడు తన కుటుంబ బాధ్యత మోస్తూ ఉంటాడు. అతనికి 2 అన్నలు ఉంటారు. ఒక అన్న బాగా తాగుబోతూ ఉంటాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే ఈ అన్నలే పెంచుతారు. తర్వాత ఒక అన్న తాగుబోతైన తర్వాత ఆ కుటుంబ బాధ్యత మొత్తం తనే చూసుకుంటాడు. మరొక అన్నకి బిజినెస్లో కూడా తనే హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో అతని లైఫ్లోకి ఇందు అనే ఒక అమ్మాయి అతని ఇంట్లోకి ఫస్ట్ రెంట్కి వస్తుంది. ఆ తర్వాత అతని లైఫ్లోకి వస్తుంది. ఇద్దరు కలిసి హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు అనుకునే టైంలో అనుకోకుండా ఆ అమ్మాయి వీళ్ళ ఇంటికి రావడానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ వల్ల ఈ గోవర్ధన్ బాగా హట్ అవుతాడు. ఆ హట్ అయిన తర్వాత కేవలం ఈ అమ్మాయి తన పేదరికాన్ని చూసి ఎగతాళి చేసింది అన్న ఒక కోపంతో తను కూడా డబ్బులు సంపాదించాలని చాలా ఏళ్ల క్రితం తను రిజెక్ట్ చేసినటువంటి ఒక పెద్ద జాబ్ ఆఫర్ని మళ్ళీ సంపాదించి ఒకేసారి 2-3 నెలల అడ్వాన్స్ తీసుకొని ₹1,00,00,000 పెట్టి తన ఫ్యామిలీని బాగా కాసేపు రిచ్గా చూపించి ఆ ప్రాజెక్ట్ పని మీద యూఎస్కి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఆ కంపెనీ సీఈఓ ఇందునే. ఏదైతే తను వద్దనుకున్నాడో, ఎవరినైతే తను అసహించుకున్నాడో, తనకు బాస్ అని తెలిసిన తర్వాత ఈ గోవర్ధన్ ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, గోవర్ధన్ ఇందు మధ్య ఉన్నటువంటి రిలేషన్ కంటిన్యూ అయిందా లేదంటే బ్రేక్ అయిందా, ఈ తర్వాత ఇతని ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమయ్యాయి, ఈ ఫ్యామిలీ అతను సార్ట్అవుట్ చేసుకున్నాడా, ప్రాబ్లమ్స్ అన్నీ లేదనేది సింపుల్గా సినిమా కథ ఇది. ఇలాంటి కథలు ఇప్పటికే మనం చాలా చూసి ఉన్నాం అని మనం అనుకుంటాం. ఈ విషయం మేకర్స్ కూడా తెలుసు, అందుకే వాళ్ళు కూడా చెప్పారు ఇదేం కొత్త కథ కాదు అన్నారు. కాకపోతే కథనం ఆకట్టుకుంటుంది అని చెప్పారు. నిజమే, ఏ కథ అయినా మనకున్నవే కొన్ని కథలు వాటిని ఇంట్రెస్టింగ్గా చెప్పడం, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడం, ఒక మంచి డైలాగ్స్, మంచి పాటలు, మంచి పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఉంటే కనుక ఖచ్చితంగా ఆడియన్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని ఈజీగా పాస్ చేస్తారు. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి సినిమా కథని హీరో ఇది అని చెప్పడానికి చాలా టైం తీసుకున్నారు. అలాగే హీరో వదినకి సంబంధించినటువంటి ఇష్యూని సాల్వ్ చేయడానికి చాలా పెద్ద తతంగా నడుస్తుంది. ఇవన్నీ కొంచెం అంటే ఎమోషనల్గా కనెక్ట్ కావు. హీరో ఏదైతే తన కుటుంబం కోసం ఆ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు అని ఫీల్ అవుతాడో, ఆ ఫీలింగ్ ఆడియన్స్ మనకు కనెక్ట్ చేయడంలో కొంచెం డైరెక్టరు ఎక్కడో ఒక చోట ఫీల్ అవుతాడు. కాకపోతే ఇందుకు ఇతని మధ్య ఒక బ్రేకప్ నుంచి ప్రీ ఇంటర్వెల్ అప్పటి నుంచి కొంచెం సినిమాలో హై మూమెంట్స్ వస్తాయి. ఆ తర్వాత ఇతను ఒక రివెంజ్ లాగా వెళ్తాడా, వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ పడిన తర్వాత ఆ తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ ఏంటి, ఇతను ఏదో సాధిస్తాడు అని ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేసినా సరే, దర్శకుడు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమాలో ఇందు పాత్రని పూర్తిగా డమ్ చేశాడు. ఆ అమ్మాయికి కంప్లీట్గా సింగిల్ ఎక్స్ప్రెషన్కి పరిమితం చేశాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది అని అనుకుంటే కూడా దానికి కూడా స్పేస్ లేదు. ఒకవేళ దాని స్పేస్ తీసుకున్న దానికి వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి ఇంటర్నల్ ఫైట్ పెట్టిన గీత గోవిందం రెఫరెన్స్ మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకని హీరోయిన్ని పూర్తిగా మ్యూట్ చేశాడు. హీరో వైపు నుంచి కథను నడిపించాలని ప్రయత్నం చేశాడు. కాకపోతే ఈ ప్రయత్నంలో చాలా బాగా తడబడ్డాడు అతను. ఈ కారణంగా ద ఫ్యామిలీ మ్యాన్ అనే కథ ఆ ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నాడు అన్న విషయం కంటే కూడా తన ప్రేమను సాధించుకోవడం కోసం ఏం చేశాడు అన్న కోణంలో చూస్తే కనుక అతను ఏమీ చేయడు. ఇంకా చెప్తే అసలు ఆ ప్రేమే వద్దనుకుంటాడు. అటువైపు నుంచి ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎలివేషన్ సీన్స్ ఉన్నాయంటే కూడా దానికి కూడా మళ్ళీ ఒక డబ్బులు, మిడిల్ క్లాసు, ఈ గొడవలన్నీ పెట్టేసి ఇంటర్నల్గా ముడిపెట్టి తీసుకొచ్చేసారు. సో ఫైనల్గా ఏ సినిమాలైనా హీరో హీరోయిన్లు క్లైమాక్స్లో కలుస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎలా కలుస్తారనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ని అంతే ఇంట్రెస్టింగ్గా చెప్పడంలో డైరెక్టర్ ఈసారి చాలా బాగా తడబడ్డాడు. కొన్ని చోట్ల గీత గోవిందం లాగా వీళ్ళ మధ్య సీన్లు అనిపించినప్పటికీ కూడా ఒక రకంగా అయితే సెకండ్ హాఫ్లో చాలా తడబడ్డాడు. ల్యాగ్ ఉంది బాగా సినిమా, దీనివల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు చాలా సీరియల్స్లో, సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, సీరియల్స్ చూస్తున్నావు కదా ఈ ప్రాబ్లమ్స్ తెలియదు అని. నిజంగా డైరెక్టర్ కూడా చాలా సీరియల్స్ చూసి ఉండాల్సింది. ఎందుకంటే మ్యాక్సిమం అదే కంటెంట్ ఇక్కడ కూడా కనిపించినప్పుడు ఆడియన్స్ కొంతవరకు డిసప్పాయింట్ అవుతారు. అపార్ట్ ఫ్రమ్ దట్స్ కథను ఇవన్నీ పక్కన పెడితే జనరల్గా చూసుకుంటే ఈ సినిమాని సీక్వెన్స్ల పరంగా చూసుకుంటే మంచి హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి, మానవీయ విలువలు ఉన్నాయి. ఒక వ్యక్తి తన కుటుంబం కోసం చేయాల్సినటువంటి బాధ్యతలు, త్యాగాలు,
త్యాగం అనకూడదేమో, బాధ్యతలు ఎంత తీసుకున్నప్పుడు అతను ఎంత గొప్పగా పరిపూర్ణత్వం చెందుతాడు, ఒక మంచి మనిషిగా ఎలా ఎదుగుతాడు అనే ఒక కోణం చాలా బాగా రాసుకున్నారు. దానికి సంబంధించినటువంటి డైలాగ్స్ పడుతూ ఉంటాయి. అంత బలంగా సీన్స్ కూడా పడుంటే కనుక లెక్క వేరుగా ఉండేదేమో. ఒక మంచి డైలాగ్స్ తోటి ఆ సీన్స్ని ఎలివేట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఒక వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిని ఎంచుకోవడానికి ఒక అమ్మాయి తీసుకున్నటువంటి నిర్ణయం, లేదా ఒక అమ్మాయి ఎలా అతని క్యారెక్టర్ని కొలవాలి అనుకున్నప్పుడు అతనితో పాటు కొంతకాలం ట్రావెల్ చేస్తే అతనింటో తెలుస్తుంది అన్న విషయాన్ని చెప్పడం. అంటే ఒక మనుషుల మధ్య అండర్స్టాండింగ్ పెరగాలంటే ఇద్దరి మధ్య ఒక జర్నీ ఉండాలి. ఆ జర్నీ ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటే, ఎంత బ్యూటిఫుల్గా ఉంటే ఆ లైఫ్ అంత బాగుంటుంది అని చెప్పడం. అలాగే కుటుంబంలో ఒక ఇప్పటివరకు చాలా సినిమాలో కుటుంబ పెద్దే బాధ్యత తీసుకుంటాడు. ఇందులో కుటుంబ చిన్న బాధ్యత తీసుకుంటాడు. తీసుకున్న బాధ్యతని చాలా నిజాయితీగా నెరవేరుస్తాడు. అదేదో తను కుటుంబం కోసం కష్టపడుతున్నాడని కాకుండా ఇది నా కుటుంబం అనుకుంటాడు. అలా అనుకోవడం ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరమని దర్శకుడు చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే కొంచెం ఎక్కడెక్కడ తడబడ్డాడు. కానీ దర్శకుడు చెప్పాలనుకున్నది ఇదే, ఉమ్మడి కుటుంబం అని కాదు, కానీ ఒక ఫ్యామిలీ మ్యాన్ ప్రతి కుటుంబంలో ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు ఏదైతే మనం ధీరుభాయ్ అంబానీ, రతన్ టాటా కొన్ని పేర్లు రెఫరెన్స్గా చెప్పుకుంటున్నామో, అలాంటి ఒక పర్సన్ ప్రతి కుటుంబంలో ఉంటాడు. ఒక టార్చ్ బేరర్ లాంటివాడు అనుకోవచ్చు. అతను ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాడు. ముందు తరాలు కూడా ఇతని గురించి చెప్పుకునేలాగా అతను చేస్తాడు. అలాంటి పనే ఈ సినిమాలో గోవర్ధన్ చేశాడని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కాకపోతే అంత బలమైనటువంటి ఎమోషన్స్ని అతను రాసుకోలేకపోయాడు, తీయలేకపోయాడు. ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి సినిమాగా అనిపిస్తూనే అక్కడక్కడ చాలాసార్లు చూసాం కదా ఈ కథనం, లేదు ఇదేంటి లాగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. దర్శకుడి లోపం ఖచ్చితంగా. కానీ ఒక మంచి పాయింట్ని, ఒక హ్యూమన్ వాల్యూస్ ఉన్నటువంటి సినిమాని ఆడియన్స్ ముందుకు తెచ్చే ప్రయత్నం చేసినటువంటి డైరెక్టర్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం కొన్ని మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. అవి పడ్డ సన్నివేశాలు కూడా కొంతవరకు చూస్తున్నారు. అదే చెప్తున్నాను, సీక్వెన్స్ ఇలాగా బాగుంటుంది. ఆ సీక్వెన్స్ అంటే ఇలాగ మంచి డైలాగ్స్, మంచి పర్ఫార్మెన్సు, ఆ చుట్టూ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కలిపి ఉన్నప్పుడు అరే బాగుంది ఇది అనిపిస్తుంది. దాన్ని దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ రొటీన్ కలిపి అట్లా కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది తప్ప ఫ్యామిలీ మ్యాన్ అనే సినిమా బోరింగ్ అనే కాదు, ఎక్కడ బోర్ కొట్టదు, రెగ్యులర్గా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. కాకపోతే ఆ ఎమోషన్స్ని ఆడియన్స్ కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుచేత ద ఫ్యామిలీ మ్యాన్ అనే సినిమా రెగ్యులర్ ఎంటర్టైనర్ లాగా మిగిలిపోయింది తప్ప కొత్తగా అనిపించడానికి ఎక్కడ పెద్దగా అతను స్కోప్ తీసుకోలేదు. లేదా తీసుకున్నప్పటికీ కూడా దాన్ని ఆడియన్స్ వరకు చేర్చడంలో కొంత వైఫల్యం చెందాడు అనుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే విజయ్ దేవరకొండ గోవర్ధన్ అనే పాత్రలో లిటరల్గా జీవించేశాడు. నిజానికి అతను మంచి ఆర్టిస్ట్. విజయ్ దేవరకొండ మన సినిమాలో చూస్తున్నప్పుడు పాత్రే కనిపిస్తుంది తప్ప అతను ఎప్పుడూ కనిపించలేదు. అతనిలో ఉన్న నటుడికి నిదర్శనం. మంచి సక్సెస్లు పడ్డప్పుడు ఇలాంటి నటుడు నిజంగా గొప్పగా బయటకు వస్తూ ఉంటాడు. సక్సెస్ అనేది ఆర్టిస్ట్ని కూడా బయటకు తీసుకొస్తున్నాం. ఇక మృణాల్ ఠాకూర్కి వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అనేది ఎక్కడ ఎలివేట్ అవ్వకపోవడం పెద్ద లోపం ఇది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక గొప్ప లవ్ స్టోరీని చెప్పాను, 70% లవ్ స్టోరీని చూపించాను అన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఆ రేంజ్ ఎమోషన్స్ ఉండాలి, ఆ రేంజ్ కనెక్షన్ ఉండాలి. ఫస్ట్ హాఫ్లో కొంతవరకు ఇందు పాత్రతో మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరి మధ్య కొంత కెమిస్ట్రీ కనెక్ట్ అయినప్పుడు కూడా అది కొంత ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటుంది. చాలా కొన్ని వందల వేల కోట్లు ఉన్న అమ్మాయి చాలా సింపుల్గా ఇతను మిడిల్ క్లాస్ అతనికి క్యారెక్టర్ చూసి పడిపోతున్నాడు. తెలుగు సినిమాలో సాధ్యమే అవుతుంది అది. కాకపోతే ఆ సాధ్యాన్ని కూడా ఇలా సాధ్యమవుతుందని చెప్పడంలో దర్శకుడు కొంత ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. బట్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే కనుక విజయ్ దేవరకొండ టూ యంగ్గా కనిపిస్తూ ఉన్నాడు, మృణాల్ ఠాకూర్ అతనికంటే కాస్త పెద్దగా కనిపిస్తోంది. సో పేరు చాలా ఫ్రెష్గా ఉంటుంది అనుకున్నారు, కానీ ఫ్రెష్గా కనిపించలేదనేది వాస్తవం. సో బట్ పర్ఫార్మెన్స్ పరంగా మృణాల్ ఠాకూర్ ఇందు పాత్రలో తను అద్భుతంగా యాక్ట్ చేసింది. ఇతను గోవర్ధన పాత్రలు ఇతను బాగా చేశారు. బామ్మ పాత్రలు చేసినటువంటి తను, మిగతా అన్ని క్యారెక్టర్స్ చాలా పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగున్నాయి. కాకపోతే కుటుంబం కోసం బాధపడే ఇతన్ని మాత్రమే చూపించాడు తప్ప కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ క్యారెక్టరైజేషన్ సంబంధించి ఎక్కడా దర్శకుడు పట్టించుకోలేదు. అది కూడా ఒక రకమైనటువంటి వైఫల్యం. ఓవరాల్గా చూసుకుంటే ద ఫ్యామిలీ స్టార్ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే బాగా ఎంటర్టైన్ అవుతామనే దాంట్లోనే కొంచెం సమస్య ఉంటుంది.